ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు చాలామందికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఈ డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా ఏఐకి ఇవ్వచ్చు కదా అని. యాక్చువల్గా ఏఐ డాక్యుమెంట్ని డైరెక్ట్గా అర్థం చేసుకోలేదు. అందుకే మనం ఆ డాక్యుమెంట్ని ఏఐ అండర్స్టాండబుల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలి. టుడే హెల్త్ ప్లస్ ఏఐ ప్రాజెక్ట్లో డే 4 మనం డాక్యుమెంట్ ప్రాసెస్ పైప్లైన్ని బిల్డ్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం హాస్పిటల్ రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ డేటాని ఏఐ అండర్స్టాండబుల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి ఒక పైప్లైన్ క్రియేట్ చేసాం. ఆ పైప్లైన్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఆ పైప్లైన్ని రన్ చేసాం అలాంగ్ విత్ ప్రైజింగ్.pdf. ఆ పైప్లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆ పీడిఎఫ్ని ఇన్పుట్గా తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి క్లీన్ చేసి చంక్స్గా డివైడ్ చేసి ఎంబెడింగ్స్ క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా క్రోమాడీబీలో సేవ్ చేస్తుంది. ఈ క్రోమాడీబీ డేటాని బేస్ చేసుకొని మనం ఎండ్ యూజర్కి రెస్పాన్స్ ప్రిపేర్ చేస్తాం. మనం బిల్డ్ చేసిన ఈ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ పైప్లైన్ అనేది ఈ డేటాని ఏ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. డే 5లో ఎంబెడింగ్స్ అండ్ వెక్టర్ డేటాబేస్ గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే వెంకట్ ఆదినాన్ని ఫాలో అవ్వండి. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.